వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆరోగ్య శాఖ మంత్రి. సేవాదల్ ర్యాలీలో పాల్గొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మునిపల్లి మండల గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమం. శివంపేటలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. సదాశివపేటలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అన్ని నెరవేరుస్తుంది. ప్రభుత్వం మీ ముందు వచ్చింది. మీ దరఖాస్తులు తీసుకుంటుంది. ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయించి అధికారం ఇస్తారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు అని అన్నారు.
సేవాదల్ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ సేవాదల్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ నేతృత్వంలో ఉత్సవాలు. సేవాదల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి నెక్లెస్ రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు. సేవాదల్ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ సేవాదల్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ నేతృత్వంలో ఉత్సవాలు. సేవాదల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ నుండి నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి, కాలపల్లి, బేలూరు గ్రామాలలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు. ఈ రోజు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి, కలపల్లి, బేలూరు గ్రామాలలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ తెన్మొలి, కృపనందం, రామలింగం, విద్యుత్ శాఖ అధికారి ప్రశాంత్, శైలజ, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాము, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్, గ్రామ అధ్యక్షుడు న్యలకాంటి వీరన్న, జి. రాజు, సురేష్ యాదవ్, శివశంకర్, వడ్డే కృష్ణ, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. మహాలక్ష్మిలో ఏమేమి ఉంటుందంటే మహాలక్ష్మి ప్రతి నెల 2500 ఆర్థిక సాయం. అది ఇంకోటి గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్. ఇంకోటి ఏంటి, గ్యాస్ కనెక్షన్ నంబరింగ్ చేయాలి. మన భారత్ గ్యాసా, హెచ్పి గ్యాసా మీరు చెప్తే నింపిస్తాం, మీకు నింప రాకపోతే. మహాలక్ష్మిలో ఏమేమిటి, 2500 ఆర్థిక సాయం ఒకటి, గ్యాస్ సిలిండర్ ఒకటి. తర్వాత రైతు భరోసా పథకం. ఇందులో ఏమిటి, ప్రతి ఏటా ఏమిటి మన ఎకరానికి ఎంత ఇస్తాం మనము, 15,000 రూపాయలు. రైతు బంధు 15,000 రూపాయలు అన్నమాట. అదేంటి, రైత పట్టదారు రైతా లేకపోతే కౌలు చేసి చూడ. కౌలు అంటే కౌలు డబ్బు ఉంటుంది, కౌలు చేసి వాళ్ళు తింటారు, వాళ్ళు ఇద్దరు కౌలు టికెట్ ఇస్తారు. పట్టదారు అంటే రైతు ఉంటే పట్టదారు 2 ఉంటాయి, పట్టదారా కౌలు రైత. అది తర్వాత ఇంకేం చేయాలి, ఇందిరమ్మ ఇండ్లు ఏం మన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం. దీనికి ఏంటిది, ఇల్లు ఉండదు, వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఇంటి స్థలం ఉంటుంది. ఇంటి స్థలం ఉంటే కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారనమాట. అమరవీరులకు, ఉద్యమకారులకు 2,550 గజాలు ఇంటి స్థలం. అమరవీరులు ఉంటారు కదా, మనం తెలంగాణ గురించి ఉద్యమంలో పాల్గొని చనిపోయి ఉంటారు కదా, వాళ్ళకు 250 గజాల స్థలము గవర్నమెంట్. ఈ కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు కరెంటు బిల్లు ఉచితమన్నమాట.
ఒక కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల వరకు మనకు ఫ్రీ ఉంటుంది అన్నమాట. 2000 దాటితే సార్ 200 వరకు దాటితే మొత్తం కట్టుకోవాలా? ప్రతి 200 కట్ చేస్తారు. ఇప్పుడు 300 అవుతుంది అనుకో, నువ్వు 100నే కట్టుకున్నావు, 200 మాఫీ అనమాట. ఇంకోటి చేయూత పథకం. చేయూత పథకం నెలకి ఎంత 4000 రూపాయలు ఉంటుంది పెన్షన్. ఇది పెన్షన్ దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్ ఉంటారు కదా, హ్యాండిక్యాప్ వాళ్ళకు నెలకు 6000 చేయబడకుండా రావచ్చు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ రోగులు ఉచితంగా చికిత్స అందిస్తాయి. మన కిడ్నీకి డయాలసిస్ చేస్తారు కదా, దానికి డబ్బులు ఇవ్వనక్కర్లేదు, ఉచితంగా చేస్తారు. 126 రకాల చికిత్సకు 1 సంవత్సరం కాలము ఉచితంగా మందులు అందించబడతాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించేందుకు లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఆరోగ్య కార్యక్రమాల యొక్క ప్రధాన పథకము. తెలంగాణలో అందరికీ ఆరోగ్యం సాధించడమే ప్రభుత్వ లక్ష్యం. నమస్కారం అండి అందరికి. వాళ్ళకి కావాలని వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ జాబ్ కార్డ్ ఇక్కడ పెడతారు. ఈ స్కీమ్ లో ఈరోజు ప్రజాపాలన ఏదైతే ఉందో దాంట్లో గృహజ్యోతి అందులో ఏంటంటే ఇప్పుడు 100 యూనిట్లు వాడుకునే వాళ్ళు 100 యూనిట్లు, 200 యూనిట్లు వాడుకునే వాళ్ళు 200 యూనిట్లు, 200 వరకు మాత్రమే మనకి గవర్నమెంట్ మనకి ఫెసిలిటీ ఇస్తుంది. అందరూ వాడుకోండి. అయితే ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో ఆ బిల్లు బకాయిలు మొత్తము కట్టుకుంటే వాళ్ళకి ఇది ఏదైతే పథకం ఉన్నదో అది వర్తిస్తుంది అని చెప్పేసి మనకి అనుకుంటున్నాము. మీరు కూడా బకాయిలన్నీ కట్టుకొని రెగ్యులర్గా బిల్లు ఉంచుకుంటే ఆ పథకం అనేది మీకు వర్తిస్తుంది. దీన్ని అందరూ వాడుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఒక ఇంట్లో 2 ఉంటారు, తండ్రి ఉంటారు, కొడుకు ఉంటారు. కొడుకుకి రేషన్ కార్డు అవసరం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక్కటే మేట్ ఉంది. అయితే రేషన్ కార్డు ఆయన తీసుకునేటప్పుడు అందులో ఫిలప్ చేసేది ఇంట్లో ఏ మీటర్ ఉందో ఆ మీటర్ సర్వీస్ నెంబర్ ఫిలప్ చేసుకుంటే సరిపోతుంది. మీటర్ లేదు కదా అని చెప్పేసి మీరేమి ఇబ్బంది పడదు. ఉన్న ఒక్క మీటర్ని దాన్ని ఫిలప్ చేయండి, దానికే వర్తిస్తుంది. అందరూ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారి సందేశం ఏంటంటే అందరూ 6 గ్యారంటీలు పథకం వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి హామీలు నెరవేర్చడానికి అందరూ అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పారు. అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన రైతు మనది ఆల్రెడీ వస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టవలసిన అవసరం లేదు. రానోళ్ళు కొత్త వాళ్ళు పెట్టుకోండి. పింఛన్ వచ్చే వాళ్ళు పెట్టుకునే అవసరం లేదు, కొత్త వాళ్ళు పెట్టుకోవాలి. ఎవరికైతే పింఛన్ కొత్తగా అవసరం ఉందో వాళ్ళు పెట్టుకోవాలి. అన్ని పథకాలు కూడా వచ్చిన వాళ్ళు ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తొందరపడవలసిన అవసరం లేదు. నిదానంగా 6 తారీఖు దాకా సెక్రటరీ గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉంటారు. 6 తారీఖు దాకా కూడా ఇచ్చుకోవచ్చు. లాస్ట్ 6 తారీఖు అయిపోయిన తర్వాత 7వ తారీఖు నాడు అన్ని నోటీస్ చేస్తారు, కంప్యూటర్ ఫీడ్ చేస్తారు. కాబట్టి మీరు టెన్షన్ తీసుకొని ఈరోజు ఒక్క రోజుకి అయిపోద్దని తొందరపడదు. దయచేసి అందరూ కూడా నిదానంగా 6 తారీఖు దాకా తీసుకోండి. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహ ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారంటీ పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని, ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. ఇంకా ఇతర అంశాలున్నా దానిపైన కూడా మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు. ప్రతి దరఖాస్తు అర్హత, లబ్ధిదారులు ఇవన్నీ ప్రభుత్వము పరిశీలించి రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇంద్రమ్మ పేరిట గతంలో ఏ రకంగా అయితే మీకు సేవలు అందించిందో అదే రీతిలో, అదే పద్ధతిలో మీకు సేవలు అందిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మీరందరూ కూడా కౌంటర్ల కాడికి వెళ్ళండి. ప్రత్యేకంగా మహిళలకు కౌంటర్ ఉంది.
సదాశివపేటలో మున్సిపల్ చైర్మన్ పిల్లోడి జయమ్మ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ మాట్లాడుతూ ఇవాల్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు వార్డ్ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. సదాశివపేటలో మున్సిపల్ చైర్మన్ పిల్లోడి జయమ్మ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సందేశాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ మాట్లాడుతూ ఇవాల్టి నుండి జనవరి 6 తేదీ వరకు వార్డ్ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు 2500 గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం క్రింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారి కోసం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, చేయూత పథకం కింద 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000 పొందడానికి దరఖాస్తులు సమర్పించాలని అన్నారు. అనంతరం 2వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, బెగరి జ్యోతి, మున్సిపల్ అధికారులు రాజేష్, వెంకటేశం, వార్డ్ ఇన్ఛార్జి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజున అభయహస్తము 6 గ్యారంటీల ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. పొరుగు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయము గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రము, దేశము అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశము నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసము అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములవుతారని కోరుకుంటున్నాం. అంతే కదా, ప్రతిరోజు అప్లికేషన్స్ రాని వాళ్ళంటే ఇస్తారు, మళ్ళీ తీసుకుంటారు. దానికి ఏమీ ఇబ్బంది లేదు. దీనికి ఒకటి రేషన్ కార్డు జిరాక్స్, మరి ఆధార్ కార్డు జిరాక్స్ మీద సెల్ నెంబర్ కూడా ఈ 3 రాయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ ఒకటి కలర్ ఫోటో, ఇది కలర్ ఫోటో. సరే, కలర్ ఫోటో ఈరోజు లేకున్నా కూడా మీరు రేపైనా కూడా సార్ ఉంటారు కాబట్టి రేపైనా కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా మీరు తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి అందరికి తెలియదు కదా, కలర్ ఫోటో మాత్రం కంపల్సరీ కావాలి. ఇది ఎందుకంటే మళ్ళీ ఆ రేషన్ కార్డు మీద వాటి మీద ఈ ప్రోగ్రామ్ ఏవైతే మీకు 6 గ్యారెంటీలు వాటి మీద వస్తుంది కాబట్టి ఇది అవసరం అండి.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి గ్రామంలో నేడు 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని చీలపల్లి గ్రామంలో నేడు 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ జెండా ఎగురేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సతీష్, మండల మాజీ ఎంపీపీ రామ్రెడ్డి పాటిల్, సుధాకర్ రెడ్డి, నరేందర్ గౌడ్, వెంకట్, రాములు, చీలపల్లి పార్టీ నాయకులు వీరన్న, జి రాజు, టి సురేష్ యాదవ్, శివశంకర్, చంద్రయ్య, ప్రభాకర్, రాజు, ఆంజనేయులు, గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి సిటీ న్యూస్.